మొన్న ఇరాన్‌కి సంబంధించి అమెరికా యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా వాడి దేశంలో కొన్ని క్షిపణులు ప్రయోగించి ఇండైరెక్ట్‌గా నేను ఇరాన్‌కి మద్దతు అన్నట్టుగా అనౌన్స్ చేశాడు. అంత ఆ పొట్టోడే గాని చాలా గట్టోడు. అప్పట్లో అమెరికాకి ఉత్తర కొరియాకి కూడా కోల్డ్ వార్ నడిచింది. దాన్ని సింగపూర్ వేదికగా సాల్వ్ కూడా జరిగింది. అయితే ఈ ఈ కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో చూడండి. కిమ్ ఇల్ హ్యాక్ అనే వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం అంటే 10 ఏండ్లుగా ప్రణాళికలు వేస్తూ దశలవారీగా అమలు చేయడం ప్రారంభించాడు. సాధారణంగా దేశం నుంచి పారిపోయేవారు నదిని దాటి చైనాలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది అత్యంత సాధారణ మార్గం. కానీ చైనాలో దొరికి తిరిగి ఉత్తర కొరియాకు పంపే ప్రమాదం కూడా ఉంది. కానీ కొందరు కొరియన్ డీలిమిటరైజ్డ్ జోన్ ద్వారా దక్షిణ కొరియా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సైన్యం, మైన్స్, గన్స్తో ఉండే ఇది చాలా ప్రమాదకరం. కిమ్ హిల్ హ్యాక్ ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇక్కడైతే ఎవరు పోరు కాబట్టి ఎవరు వెళ్ళరు కదా అని మనం అటువైపు దృష్టి పెట్టకపోవడం, దాన్నే ఎంచుకున్నాడట ఈ కిమ్ అనే ఒక అంటే అందరికీ ఆ పేర్లతోనే ఉంటాయి అక్కడ. అదొకటి వాడు పెట్టిన రూలే. ఆ కిమ్ పేరుతోనే అందరి పేర్లు ఉండాలన్నమాట. అంటే వాడిదే కుటుంబం, వాడి సంతతే అన్నట్టుగా ఒక ఫీలింగ్తో.